హాయ్ కుచ్చి. హాయ్ నమస్తే. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నిన్ను చిన్న క్వశ్చన్ అడుగుతా. ఓకే. దానికి నువ్వు ఎలాంటి ఆన్సర్ ఇచ్చినా పర్లా మాకు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. ఎవరిని తిట్టమాక, ఎవరిని ఓకేనా? అల్లు అర్జున్ గారు రీసెంట్ గా అరెస్ట్ అవడం అయితే తెలుసు. అవును. బయటికి రావడం కూడా తెలుసు. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి కలవటం అయితే జరుగుతుందంట ఇంటి దగ్గర. అవును. కానీ ఆయన వల్ల ఆ అబ్బాయి దగ్గరికి ఎవరు పోయి చూడడం లేదు. చూస్తలా. ఎందుకంటే ఇతను సెలబ్రిటీ, పెద్ద హీరో. అదే అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాడి మీద ఇంట్రెస్ట్ లా. కానీ ఆ అబ్బాయి మీద జాలి చూపించేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకని? అదంతే. ఈ సమాజం ఇంతేనా? ఈ సమాజం ఎన్నడూ మారది. రాదు. ఈ సంఘమే అటువంటిది. వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలా, ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ వాలిపోతారు కాకుల్లాగా. అల్లు అర్జున్ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పోతే ఏమని ఇస్తాడనే ఆశ. అతన్ని ఎంకరేజ్ చేసి మాట్లాడితే అతన్ని పొగుడుతో ఏమైనా ఇస్తాడనే ఆశ. అల్లు అర్జున్ గారి తప్పు ఉందా లేదా? లేదు. ఆయన ఓన్లీ సినిమా చూసుకుంటాక మాత్రమే వచ్చారు, అంతే. సో ఆ పబ్లిక్ లో ఒక చిన్న ఏదో ఒకటి జరిగింది. కానీ బాధాకరమైన విషయమే, ఒక ఫ్యామిలీలో ఒక నెంబర్ కోల్పోతే ఎవరికి ఆగమైపోయింది బాధే. కానీ ఇంకొకటి ఏంటంటే పాపం ఆ బుట్టోడు సాగు బతుకుల్లో ఉన్నాడు. అవును. కానీ అల్లు అర్జున్ గారు అండ్ వాళ్ళ నాన్నగారు కూడా హాస్పిటల్కి వెళ్ళి మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పడం అయితే జరిగిందని సోషల్ మీడియాలో వింటున్నాము. అవును. ఇది ఎంతవరకు నిజం? అది అబద్ధమా? అది నాకు తెలియదు. అది నిజమా అబద్ధమా తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక 25 లక్షలు ఇచ్చిండని మాత్రం ఎరుక. ఎవరికి? వాళ్ళ. ఇక ఆ తర్వాత దేవునికి ఎరుక. కానీ ఒకటి, ఆ అమ్మాయికి తప్ప వాళ్ళ తల్లి చచ్చిపోయిన సంగతి తెలియదు. ఎవరికి? వాళ్ళ కొడుక్కి, బిడ్డకు. కోమలా ఉన్నాడుగా. కొడుకు కోమలున్నాడు, అమ్మాయి బాగా ఉన్నది. కానీ అమ్మాయికి చనిపోయింది. అమ్మాయి చచ్చిందా? అమ్మ చచ్చింది. ఆమెకు బిడ్డ ఉంది, కొడుకున్నాడు. అవును. ఆ అమ్మాయికి తెలియదు వాళ్ళ అమ్మ చచ్చిపోయిన సంగతి. అయ్యా, దాషిళ్ళు. ఆ అబ్బాయిని చూసుకుంటూ అందరున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా హాస్పిటల్ దగ్గరే ఉండటం అయితే జరుగుతుందట. అవునంట. అవును. ప్రతి మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం అయితే జరుగుతుందట. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన కోలుకుంటాడా? కోలుకుంటాడు. కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నాం. ఆ అబ్బాయి కోలుకుంటాడు. తర్వాత ఆ అబ్బాయి కూడా ఆలోచిస్తాడు ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అన్యాయం అని. న్యాయం గెలిచిద్దా, అన్యాయం గెలిచిద్దా? న్యాయం గెలుస్తుంది ఎప్పుడైనా సరే, ఇయ్యాల కాకపోతే రేపు. న్యాయం ఇయ్యాల గెలవచ్చు, కొన్ని రోజులకు న్యాయం గెలుస్తుంది. అది నా నమ్మకం.